వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వరల్డ్. చాలామంది అనుకుంటారు జాబ్ కంటే బిజినెస్ బెటర్ అని, కానీ దీనిలో ఉండే ఇబ్బందులు కూడా చాలా ఉంటాయి. ఇంకా లేడీస్కి అయితే ఇంకా చాలా ఇబ్బందులు అనేవి ఉంటాయి. నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు కూడా మీకు ఈరోజు వీడియోలో చెప్తాను. లేడీస్ కానీ జెంట్స్ కానీ ఒక జాబ్ చేస్తే వాళ్ళ టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 లేదా 6 వరకు ఉంటుంది. అదే మనం ఒక బిజినెస్ పెట్టుకున్నాం అనుకోండి, మార్నింగ్ 10 to ఈవినింగ్ ఇంకా టైం అనేది ఉండదు. ఒక్కోసారి కస్టమర్స్ వస్తూ ఉంటే 9, 10 అయినా కానీ మనం షాప్లో అయితే ఖచ్చితంగా ఉండాలి. షాప్ అనే కాదు, బిజినెస్ ఏదైనా కానీ కస్టమర్స్ టైమింగ్సే మన టైమింగ్స్. ఇంకా ఎవరి విషయమో ఎందుకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే నేను చెప్తాను. నేను షాప్ స్టార్ట్ చేసి 10 years అయింది కదా. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండి నేను బిజినెస్ అనేది అయితే స్టార్ట్ చేశాను. నా బిజినెస్ ఏంటంటే మార్నింగ్ కంటే ఈవినింగ్ ఎక్కువగా ఉంటుంది. కస్టమర్స్ ఈవినింగ్ ఎక్కువగా వస్తూ ఉంటారు. దాంతో నాకైతే ఈవినింగ్ షాప్ నుండి బయటికి వెళ్ళడం కుదరదు. పిల్లలు వచ్చే టైమింగ్ కూడా అదే కదా. దాంతో నేనైతే వాళ్ళని చాలా మిస్ అయ్యేదాన్ని. ఈవినింగ్ ఇంటికి వెళ్ళడం కుదరకపోయేది, వాళ్ళని చూసుకోవడం కుదరకపోయేది. ఇలా చాలాసార్లు అయితే ఇబ్బందిగా అనిపించేది. ఇవి తీసుకోండి మేడం, అన్నిటికీ సెట్ అయిపోతే ఇంకా ఎక్స్ట్రా మీకు వేరే దానికి ఏమైనా కావాలి అనుకుంటే తర్వాత సెట్ చేయించుకోండి. ఒకటి రెడ్ దానికి కూడా చూడరా, ఇవి ఇచ్చేయండి. ఇవి ఇట్లా ఓకే సెట్, ఇది ఇట్లా సెట్ చేయమ్మా. ఈ గాజులన్నీ ఇంకో సెట్ కదా, ఓటు చూసి ఇంకో ఇవి తీసేసి గ్రీన్, ఆ గ్రీన్ పెట్టేసి అవి. ఇలా కస్టమర్స్ వచ్చినప్పుడు నేను ఎంతమంది వర్కర్స్ ఉన్నా కానీ నేను కూడా చూసుకోవాల్సి వస్తుంది కదా. అందుకే నేనైతే బయటికి వెళ్ళలేకపోతాను. ఇంకా పెళ్ళిళ్ళు, ఫంక్షన్ల సీజన్ అప్పుడే నా షాప్ కూడా బిజీగా ఉంటుంది కాబట్టి ఇంకా అప్పుడైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇలా అన్నిటినీ మేనేజ్ చేసుకుంటూ బిజినెస్ అయితే నడపాల్సి వస్తుంది. ఇది బిజినెస్ చేసే లేడీస్ కానీ జెంట్స్కి కానీ అందరికీ తెలిసిన విషయమే. అదే ఒక జాబ్ అనుకోండి, మనం ఆ రోజు లీవ్ పెడితే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉండదు. అదే మన బిజినెస్ అయితే షాప్ ఎలా ఉంది, అసలు బిజినెస్ ఎలా నడుస్తుంది, మనం లేము అనేసి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా బిజినెస్ ఎప్పుడూ సాఫీగా అయితే నడవదు. ఎప్పుడూ ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉంటాయి ఏ బిజినెస్లో అయినా కానీ. ఇంకా అలాంటివన్నీ ఫేస్ చేసుకుంటూ బిజినెస్ అనేది నడపాల్సి వస్తుంది. ఏ బిజినెస్ అయినా మొదలు పెడితే కానీ తెలియదు కదా అది ఎలా రన్ అవుతుంది అనేది. అందరం సక్సెస్ కావాలనే బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తాము. అది సక్సెస్ అయ్యేదాకా చాలా టెన్షన్స్ అయితే పడుతూ ఉంటాము. అందుకే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆలోచించుకొని స్టార్ట్ చేయాలి. ముఖ్యంగా లేడీస్ అయితే టైం ఎక్కువగా స్పెండ్ చేయాల్సి వస్తుంది. పిల్లల్ని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇవన్నీ ముందుగానే డిసైడ్ అయ్యి బిజినెస్లోకి వస్తే మనకి ఇబ్బంది అయితే అనిపించదు. అంతేకాని మన ఓన్ బిజినెసే కదా, మనకి టైమింగ్స్ ఏంటి, మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు అని అయితే అనుకోవద్దు. ఇలా నాకు తెలిసిన విషయాల గురించి చెప్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.